కోవిడ్ లో కార్లు కడగాలంటే ఖచ్చితంగా బకెట్ యూస్ చేయాలి, లేకుంటే 500 దినాలు ఫైన్ పడుతుంది. ఎందుకో చూపిస్తా చూడండి. నేను కోవిడ్ వచ్చి దాదాపు 1.5 నెల అయిపోతుంది. కారు బయట పార్కింగ్ లో పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత పిల్లిలు వచ్చేసి రోత మా సర్వలు కట్టించుకున్న కొత్త ఇంటి పక్కింట్లోనే బల్దియా అంటే కోవిడ్ మున్సిపాలిటీలో పనిచేసి అతను అయితే ఉన్నాడు. అతనికి భయపడి బకెట్ తో నీళ్లు పట్టుకొని పోయి జగ్గుతో పోసి కడగాల్సి వస్తుంది. ఇది కోవిడ్ లో కొత్తగా వచ్చిన రూల్ అనమాట. కుళాయి పైప్ యూస్ చేసి డైరెక్ట్ కార్ల మీద నీళ్లు కొట్టి కడిగేది చూసారంటే బల్దియా వాళ్ళు. కోవిడ్ వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరైతే కార్లు కడుగుతూ ఉంటారో, ఎవరైతే అలా పైప్ తో కడుగుతూ ఉంటారో వాళ్ళకి 500 దినాలు ఫైన్ అయితే రాసిపోతుంది. దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 1.5 లక్ష అయితే కట్టాలి. పైప్ తో నీళ్లు కొట్టామంటే 10 నిమిషాలు అయిపోతుంది పని. బకెట్ తో నీళ్లు తెచ్చుకొని కడగాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. 10 నిమిషాల్లో పని అయిపోతుంది అని చెప్పేసి పైప్ తో కడిగామనుకో మనకు వచ్చే జీతంలో 5 నెలల జీతం బొక్క. జగ్గుతో నీళ్లు కొట్టి మొత్తం కొట్టేసి లోపల బయట అంతా నీట్ గా కడిగేసి. మా బాబా నన్ను పర్సనల్ గా పిలిచి 10 మాటలు చెప్పుంటాడు. మన పక్కింట్లోనే బల్ది అతను ఉన్నాడు, జాగ్రత్త. కారు అంత రోతగా ఉన్నా 1.5 నెల అయింది నేను వచ్చి కారు కడగలేదు ఏమని చెప్పేసి మా వాళ్ళు అడగల. వాళ్ళు అడగకపోయినా మనం అయితే నీట్ గా బండి కడుక్కోవాలి కాబట్టి బకెట్ తో నీళ్లు కొట్టి మరి వాటర్ ఎక్కువ వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఈ రూల్ తీసుకొని చూసారు కదా. డ్రైవర్లు జాగ్రత్తగా ఉండండి. వీడియోలంతా కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.